జై గణేష. ఇప్పుడు మనం భక్త గణపతి గురించి తెలుసుకుందాం. ఈ గణపతిని పూజిస్తే ఇష్టదైవం పైన భక్తిభావం పెరుగుతుంది. భక్త గణపతి శ్రీ మహాగణపతిలోని మృదువైన ప్రేమమయమైన అవతారం. భక్తి, నమ్రత, శరణాగతి ద్వారా భక్తులకు సాత్విక ఆనందం, మనశ్శాంతి ప్రసాదించే రూపంగా శాస్త్రాలు వర్ణిస్తాయి. ఈ రూప లక్షణాలు: ఒక చేతిలో కొబ్బరికాయ, రెండవ చేతిలో మామిడి పండు, మూడవ చేతిలో అరటిపండు, నాలుగవ చేతిలో బెల్లం పాయసంతో, శరదృతువులోని పున్నం చంద్రుడు వంటి కాంతితో ప్రకాశించే శరీరంతో వెలిగే భక్త గణపతికి నమస్కారం చేస్తున్నాను. భక్తి మార్గమే మోక్షానికి శ్రేష్టమని ఈ అవతారం బోధిస్తుంది. భక్త గణపతిని ధ్యానిస్తే అహంకారం తగ్గి హృదయం కోమలంగా దయతో నిండుతుంది. దేవునికి ప్రేమతో సమర్పించే చిన్న కానుక కూడా మహాపూజ అని ఈ రూపం సూచిస్తుంది. పూజా విధానం: భక్తి వృద్ధి, కుటుంబ ఐక్యత, సత్ప్రవర్తన కోసం భక్త గణపతి పూజ చేస్తారు. బుధవారం, చవితి రోజులు, వినాయక చవితి సమయంలో విశేషంగా ఈ పూజ చేస్తారు. పాలు, పెరుగు, మిఠాయిలు, మోదకాలు, దూర్వ మొదలైనవి నైవేద్యంగా అర్పిస్తారు. సరళమైన గణపతి మంత్రం లేదా గణేష్ గాయత్రి జపం చేయడం ముఖ్యం. లభించే ఫలితాలు: భక్తి స్థిరపడడం, కృతజ్ఞతాభావం పెరగడం, గృహ కలహాలు తగ్గి పరస్పర ప్రేమ పెరుగుతుంది, చిన్న విఘ్నాలు సులభంగా తొలగిపోతాయి.